నన్ను సాల్వపతి వెరించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు అంది. నేను నా తండ్రి చేత పూర్వదత్తనైతి, నా తండ్రి నన్ను సాల్వుడికి ఇచ్చేశాడు, మానసికంగా ఇచ్చేశాడు. ఇచ్చినవాడు స్వయంవరం ఎందుకు ప్రకటించాడు? తెలిస్తేనే వెనక్కి పంపించినవాడు ఆమెకి వేరొకరితో వివాహం నిశ్చయమైందంటే తీసుకెళ్లేంత అధర్మాత్ముడా భీష్ముడు? సకల శాస్త్ర పారంగతుడు, అంత ధర్మాత్ముడు, ఆయన తీసుకెడతాడా? ఇంతకుముందు భీష్ముడితో చెప్పినప్పుడు మా తండ్రి ఒప్పుకున్నాడని చెప్పింది. బహుశా ఎందుకు చెప్పుండాలి? తను సాల్వుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రణాళికగా చెప్పుండాలి, లేదా నిజంగా తండ్రికి తెలిసి ఉండాలి. తండ్రికి తెలిసి ఉంటే భీష్ముడికి తప్ప ఆమె తండ్రికి తప్ప, ప్రధానంగా ఆమె తండ్రితే తప్పు. ఆమె తండ్రి ఏం చెప్పాలి? నిజంగా భీష్ముడు తీసుకుపోయే ముందు రాజులందరినీ ఉద్దేశించి చెప్పాడు. ఆయన ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్ళలేదు. క్షత్రియులకు రాక్షసము గాంధర్వము ఈ రెండు శ్రేష్టమైన వివాహములు. నా తమ్ముడు విచిత్ర వీర్యుడి కొరకు నేను ఈ పిల్లల్ని తీసుకెడుతున్నాను. ఒకవేళ ఎవరైనా నాతో పోరాడి గెలవగలిగిన వాళ్ళుంటే యుద్ధానికి రండి అని పిలిచాడు. పిలిచినప్పుడు వెంటనే కాశీరాజు లేచి ఏం చెప్పాలి? అయ్యా, అందులో పెద్ద పిల్లకి నేను కేవలం నామమాత్ర స్వయంవరం ప్రకటించాను తప్ప ఆమె ఇప్పటికే అనురక్తురాలు, ఆమె సాల్వభూపతిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది, కాబట్టి ఆమెను నువ్వు తీసుకెళ్లవద్దు అని చెప్పినా భీష్ముడు తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా భీష్ముడు తప్పు చేసినవాడు. ఆయన తప్పు చేస్తాడా? ఆయన అంత తేలికగా శాస్త్రోల్లంఘనం చేసే మనిషే? ఒకటి, తండ్రి చెప్పలేదు. రెండు, ముగ్గురిని కూర్చోబెట్టాడా రథంలో వెనకాతల? కూర్చోబెట్టేనా యుద్ధం చేశాడు? యుద్ధం చేస్తుంటే అంబ చెప్పిందా భీష్ముడితో, అయ్యా నేను ఇంతకు ముందే సాల్వుణ్ణి వివాహం చేసుకుందాం అనుకున్నానండి అని చెప్పాలా భీష్ముడితోటి? చెప్పిందా? చెప్పలేదు. పోనీ అంబ చెప్పలేదు. సాల్వుడు యుద్ధానికి వచ్చాడుగా భీష్ముడితో. యుద్ధానికి వచ్చిన వాడు ఆమె యందు నేను అనురక్తుణ్ణి, ఆమె నన్ను వివాహం చేసుకోవాలనుకుంటోంది, కాబట్టి నేను ఆమెని వివాహం చేసుకుంటానా, ఆమెని విడిచిపెట్టు అని సాల్వుడు చెప్పాడా? చెప్పలేదు. వాళ్ళు ముగ్గురు చెప్పకపోవడం తప్పు కాదుట, భీష్ముడు తీసుకెళ్ళడం తప్పుట. ఏమనాలి? కాబట్టి భీష్ముడు తీసుకెళ్ళాడు. అప్పుడు భీష్ముడి దగ్గర ఏం చెప్పింది అంటే వంకర చరిత్ర. ఏ మాట ఏదో ఎప్పటికి ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూ ఉంటుంది తప్ప నిజానికి ఆమె ఏది మాట్లాడుతోందో ఎవరికీ అర్థం కాదు. కాబట్టి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మా నాన్న ఒప్పుకున్నారంది, వెంటనే పంపించేశాడు. సాల్వుడేమన్నాడు? చీ అవతల పో అన్నాడు. అన్న తర్వాత ఏమంటోంది? మా నాన్నకి తెలీదు, తెలిసి ఉంటే అసలు స్వయంవరమే ప్రకటించేవాడు కాదండి. అంటే మీ నాన్న ఎందుకు చెప్పలా సభలో అని సాల్వుడు అనకుండా తండ్రిని వెనకేసుకొచ్చింది. అంటే ఇప్పుడు తప్పు ఎవరి మీదకి నెట్టేస్తోంది? భీష్ముడి మీదకి నెట్టేస్తోంది. ఎలా నెట్టేస్తుంది అంటే, నేను అబలని, భీష్ముడంతా యుద్ధం చేస్తుంటే ఎత్తుకుపోతుంటే బాబాయ్ నాకు భయం వేసింది, అసలు మాట్లాడలేకపోయాను. అంతఃపురానికి వెళ్ళాక 10 మందిని చూసి అక్కడ సత్యవతీదేవి వాళ్ళు వీళ్ళు కనపడ్డాక నా గోడు చెప్పుకున్నాను. ఆ భీష్ముడు అలా ఎత్తుకుపోవచ్చా? ఆ భీష్ముడికి తప్పు, మా నాన్న తప్పు కాదు. అందుకని నా తండ్రి తప్పు కాదు, నా తప్పు కాదు. తప్పంటూ ఉంటే ఎవరిదయ్యి ఉండాలి? చెప్పని నీది, చెప్పడానికి అవకాశం ఇవ్వని భీష్ముడిది. నువ్వు చెప్పకపోయినా ప్రేమ గుడ్డిది కదూ, తప్పేం లేదు. యుద్ధానికి వచ్చావు గెలుద్దామని, ఓడిపోయావు. ఓడిపోయిన వాడివి ఏం చెప్పుకుంటావు? భిక్షాందేహి అని ఉత్తమ క్షత్రియుడు అడుగుతావా? ఓడిపోయి మళ్ళీ నేను ఆవిడ్ని భార్యగా చేసుకుందాం అనుకుంటున్నానండి, ఆవిడ అంగీకరించింది, దయచేసి ఆవిడ్ని ఇవ్వండి అని భిక్షాందేహి అంటావా? అనలేవు. అందుకని నువ్వు అడగలేదు, నేను చెప్పలేకపోయాను. మా నాన్నగారికి తెలియనే తెలియదు. ఇప్పుడు ఎవరికి తప్పు? ఆవిడ దృష్టిలో భీష్ముడికి తప్పు. నిజంగా భీష్ముడు అలా చేశాడు, ఆయనది తప్ప? అంటే ఈ ప్రపంచం ఎంత గొప్పగా ఉంటుందంటే ఏ తప్పు చెయ్యని వాడిని కూడా తప్పు చేశాడు అని నిరూపణం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎంత తేలిగ్గా చెయ్యొచ్చో చెప్పనా? రేపు కూడా నువ్వు పాఠం చదువుకు రాకపోతే నిన్ను చిత కొట్టేస్తానన్నాను అనుకోండి. రేపు కూడా పాఠం చదువుకు రాకపోతే తీసేసి రేపు నిన్ను చిత కొట్టేస్తానన్న అని నేనన్న ఒక్క మాటే మీరు 10 మాటలు చూపించారనుకోండి, నేను అదే అన్నాను అనుకుంటారు మీరు. అంతేగా? దానికి పూర్వం తెలుసా పరం తెలుసా? మీకు తెలియదుగా. ఓహో కోటేశ్వరరావు గారు అలా అనొచ్చా అంటే. కానీ దాని వెనక ఎంత కుట్రద్దో ఎవరికి తెలుస్తుంది? అసలు అన్న మాటల పూర్వాపరాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కాదు. అంబ మాట అలా ఉంటుంది. అన్యథా ఆమె ఉద్దేశ్యం ఏమిటంటే ఇది భీష్ముడి తప్పు.
అసలు నిజానికి మహాత్ముడు ఆయన ఏం చేశాడు పాపం, వెంటనే పంపించేలా వెనక్కి. ఎంత కృతజ్ఞతతో కూడుకున్న బుద్ధి, ఎంత వక్ర బుద్ధి, ఎంత అసహ్యకరమైన ఆలోచన విధానం. పైగా తగుదునమ్మా అని సాల్వుడి దగ్గరికి వచ్చి అడిగింది. ఆయన అనరాని మాట అన్నాడు, అయినా ఇష్టపడింది. అది విచిత్రం. ప్రేమ గుడ్డిది అని అందుకే వచ్చిందిలా ఉంది సామెత. నా తండ్రి ఎరగడు, లేకుంటే స్వయంవరాన్ని ప్రకటించేవాడు కాదు అంది. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని మాట్లాడు, ఇక నిన్ను మాత్రం నేను భార్యగా స్వీకరించాను. ఎందుచేత అంటావేమో, అసలు నువ్వు నా దృష్టిలో కన్యవికవు అంటే ఆమె ఏడుస్తూ నిలబడింది. కరుణంబుగనిచ్చు తలోదరి పో పొమ్మిచటనింక డడయకుమని మందిరము వెడలంగ నడిచిన అరిగె నదియు ఆర్తచిత్తయై వికలగతిన్. పోను అక్కడతో ఊరుకోలేదు సాల్వుడు. ఏడుస్తూ ఈ అంతఃపురంలో నించుంటావు ఎందుకు, పో అవతలకు పొమ్మన్నాడు. పద్యంలో యథాతథంగా ఆ మాటలే వాడేశారు. కరుణంబుగనిచ్చు తలోదరి పో పొమ్మిచట ఇంకా దడయకుమని, ఇంకిక్కడ ఉండొద్దు, పోతగబో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. అంతటి ప్రబుద్ధులు ఉంటారు లోకంలో. ఆమెని అంతఃపురంలోంచి బయటికి తోసివేశాడు. తోసివేస్తే ఆవిడేం చేసింది, మందిరము వెడలంగ నడిచిన అరిగె అదియు ఆర్తచిత్తయై వికలగతిన్. ఆర్తి పొంది మనసు వికలమై, ఇప్పుడు నేనేం చెయ్యాలి, పుట్టింటికి వెళ్ళి ప్రయోజనం ఏమిటి, భీష్ముడి దగ్గరికి వెడితే ఏం చేస్తాడు, నువ్వు చెప్పావు కదా నీ మనసు సాల్వుడికి ఇచ్చాను, నేనేనెలా ఇస్తానా తమ్ముడికి అంటాడు, ఇవ్వడు. ఇక విచిత్ర వీర్యుణ్ణి వివాహం చేసుకోలేదు, సాల్వుడు బయటికే తోయించేశాడు. ఇప్పుడు తనేం చేయాలి, అందుకని మనసు వికలమైపోయి. ఇప్పుడు తనకి గతి పతి రెండూ లేవు. అయితే మనిషి రెండు సందర్భాల్లో ఏం చేస్తాడంటే, ఎవరో ఒకళ్ళని బలిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకటి అసూయ పెరిగిపోయిందనుకోండి, బలిపెట్టే ప్రయత్నం చేస్తాడు, పడగొట్టేయాలి ఎవరినో ఒకటి, మార్గంతో సంబంధం లేదు. అసూయ ఉంది కాబట్టి అవతల వాడిని పాడు చేయాలి. కోపం ఎక్కువైపోయింది అనుకోండి, నేను ఇది పొందకపోవడానికి కారణం ఏమిటి అంటే, రే ఏమో పరమేశ్వరుడు మనకెందుకు ఇవ్వలేదు, అది పొందకపోవడం నాకు క్షేమమేమో అందుకు ఇవ్వలేదేమో అని మనసు సరిపెట్టుకోడు. ఎవరో ఒకళ్ళని లక్ష్యం చేసుకుంటాడు, వాడి వల్ల రాలేదు, వాడి మీద కక్ష పెట్టుకుంటాడు. ఇప్పుడు మనసు వికలమై ఉద్విగ్నత పొందినటువంటి అంబ ఇత పూర్వం సాల్వుడి దగ్గర ఏ మాటలు మాట్లాడిందో ఆ కోణంలోనే ఆలోచన చేసింది. నిజంగా ఆలోచన చేస్తే మీరు కానీ నేను కానీ ఎవరిని తప్పడతాం? ఇప్పుడు ఒకటి తప్పడితే అంబ తండ్రిని తప్పట్టాలి, రెండు తప్పడితే అంబనే తప్పట్టాలి, మూడు తప్పడితే సాల్వుడిని తప్పట్టాలి. అసలు భీష్ముడిని తప్పట్టడానికి ఏమైనా ఉందా అక్కడ? ఏమీ లేదు. కానీ భీష్ముడిని తప్పు పడుతున్నది ఎవరు అంటే అంబ ఒక్కతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.